అంటే ప్రతి ఒక్క దేవుడికి శివుడే. కానీ పార్వతి తల్లి కాదు. శివుడు ప్రత్యక్షమైతే ఆమె ఏం చేస్తుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుతాడు. దేవుడు పొద్దు స్థానం వస్తాడా అనేది ఫేక్ ఓపెన్ వేస్తుంది. అసలు జోగినికి ట్రాన్స్జెండర్ కి పుట్టుకతో ఒక అమ్మాయి దేవుడు కదా వచ్చేది, డెడ్ బాడీ కూడా కదులుతుంది. పక్కన ఉంది బాడీ, అప్పుడు దేవుడు వస్తుంది కదా. మరి మాకు బాడీ నుంచి మా నుంచి కూడా వస్తాడు చెల్లి. బ్రతికున్న జీవిని ఆ ఆత్మ వచ్చి అనగదొక్కి ఉంటది ఆ జరశక్తి. ఏ శివశక్తి అయినా కానీ జుట్టు ఇరబోసుకోవాలి, జడల్లుకొని కొప్పు పెట్టుకొని సిగ్గమొగ్గొద్దు. మామూలుగా అయితే ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు అది ఆగాలి అంటే వచ్చి తల పట్టుకుంటారు. వచ్చే దేవుడికి ఇబ్బంది పెట్టడం అది. అంటే ఏ పాట వాడినా అయితే ఎవ్వరు ఏం ఫీల్ కాకుండా, ఎందుకంటే చెల్లి అడుగుతుంది, నేను వాడుతున్నా. గుండెలు లేవు, పేగులు లేవు, గుణంగా ప్రేమ సిగ్గులే. ఎన్ని దారుణాలు సార్. పూల తోటల మీద ఇంకా మన కూరగాయల మీద అన్నిట్ల మీద వర్ణించుకుంటా బాబు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. అట్లా దయ్యం పట్టిన వాళ్ళు కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి ఏదైనా చేసే టైంలో మీరు ఏదైనా భయపడ్డారా? అంటే అమ్మవారు వస్తుందా లేకపోతే లేదు గాలి లాగా ఆమెని అడిగిన ఎవరు నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే ఒక ఇదివరకు చనిపోయిన ఆమె పేరు చెప్పింది. హల్లెలవరే మల్లెలవరే నీరనాగమ్మ నీకు అంతరానా తొక్కెలవరే రావు నాగమ్మో బీరాపు అంత సతి కట్టుకో బిడ్డాని హంసకనంట పెట్టుకో మిరపాకోటాకురో వరది రాజమల్లి మల్లె పూల సెండమ్మో వదినేవో నీలమ్మ వెతకడం సరినాడం సరి ఎడికోతవే గొల్ల పిల్లోడం ఏడిగింటి దాన ఏడు కుసిన దాన కల్లుల గంజాయి కలిగైపినావే గుమ్మటం యాపల్ల సాయిలన్నా గుండు గుత్తని మావుల సాయిలన్నా